ట్రంప్ మోదీల భేటీ ఉభయతారకంగా ముగిసింది. ద్వైపాక్షిక చర్చల తర్వాత ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఎంతో గంభీరంగా సాగే ప్రకటనలో కనిపించని అంశాల గురించే చర్చలు తీవ్రమయ్యాయి. వాణిజ్య బంధం బలోపేతం ప్రధానమైందే కానీ అది మాత్రమే భేటీకి ప్రాతిపదిక కాదు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే $200 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో అది మరింత పెరుగుతుందనే అంచనాలు ఇప్పుడే కాదు గతంలోనే వెలువడ్డాయి. వాణిజ్యంతో పాటు వలసదారుల అంశం, పర్యావరణం తాలూకు చర్చ ఉండడం సహజం. కేవలం వీటి కోసమే మోదీ, దోవల్, జయశంకర్లు తలలు బద్దలు కొట్టుకుని మేధోబంధనం చేసి ఉంటారంటే ససేమిరా కాదని చెప్పాలి. కనిపించిన దృశ్యం వెనుక కనపడని ప్రణాళికలేవో ఉన్నాయని మోదీ అమెరికా పర్యటనను పరిశీలిస్తే అర్థమవుతుంది. అమెరికా నిఘా రంగ చీఫ్ తులసి గబ్బార్డ్ సహా అగ్రరాజ్య భద్రతా సలహాదారు మైఖేల్ వాడ్జ్తో సమావేశం కావడంతో పాటు లెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తో భేటీ కావడం వెనుక భారత నిఘా రంగ ఆధునీకరణ లక్ష్యం ఉన్నట్లు చూచాయిగా తెలుస్తోంది. ద్వైపాక్షిక సమావేశంలో చర్చకు వచ్చే అన్ని విషయాలను ఏ దేశమో వెల్లడించదు. స్థూలంగా చర్చల సారాన్ని మాత్రమే ఉమ్మడి ప్రకటన రూపంలో విడుదల చేస్తుంది. విదేశాంగ శాఖ ప్రమేయం ఉండడం వల్ల ఆ శాఖ మంత్రికి ద్వైపాక్షిక చర్చలోని కీలక విషయాలు తెలుస్తాయి. ఏ దేశంలో అయినా విదేశాంగ శాఖ మంత్రి లౌక్యంతో తెలివిగా తప్పించుకుంటారు మినహాయిస్తే జన జీవితానికి అవసరం లేని దేశ రహస్యాలు వెల్లడించారు. మోదీ అమెరికా పర్యటనలో సాధించింది పరిమిత ప్రయోజనాలు మాత్రమేనని, సుంకాలు, పన్నుల విషయంలో మోదీ మాటను ట్రంప్ లక్ష్య పెట్టలేదని తరహాలో భారత మీడియా వార్తలను ప్రసారం చేస్తుంది. మోదీ అమెరికా పర్యటనను నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక రంగాల అభివృద్ధి లక్ష్యంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా భారత నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన సాంకేతిక దన్ను కోసం అగ్రరాజ్యంలో కొత్త బంధాలకు మోదీ బీజాలు వేసినట్లు అర్థమవుతుంది. భారత్ ప్రపంచ దేశాల్లో ప్రజల ఆర్థిక శక్తిగా, భౌగోళిక రాజకీయాల్లో కీలక వ్యవహారవేత్తగా మారుతుంది. ఈ దశలో దేశంలోని డజనుకు పైగా నిఘా సంస్థల పనితీరులోని లోపాలను సవరించుకోకపోతే పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశాలు చేసే కుట్రలను, సవాళ్లను పసిగట్టలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ స్థితిని నివారించేందుకు భారత ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది. ఎలాన్ మస్క్ సాంకేతిక సాయంతో అమెరికా నిఘా వ్యవస్థ బలోపేతమైన తీరును భారత్ అధ్యయనం చేసింది. ఎలాన్ మస్క్ తో భేటీ వెనుక పెద్ద ప్రణాళిక ఉన్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. మన మీడియా మాత్రం టెస్లా కార్ల పరిశ్రమ గురించి మాట్లాడినట్లు కథనాలు రాసింది. ఎలాన్ మస్క్ అధినేతగా ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ప్రపంచం కనీ విని ఎరుగని రీతిలో అమెరికా నిఘా ఉపగ్రహ నెట్వర్క్ ను రూపొందిస్తోంది. వందలాది శాటిలైట్లతో అమెరికా నిఘా వ్యవస్థను స్పేస్ ఎక్స్ పటిష్టం చేస్తుంది. నిఘా ఉపగ్రహాలను కక్షలోకి పంపే పనిని స్పేస్ చేస్తుంది. స్పేస్ ఎక్స్ లోని స్టార్ షీల్డ్ విభాగంతో అమెరికా నిఘా ఉపగ్రహాల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ రికానిసెన్స్ ఆఫీస్ తో 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 15,000 కోట్లు. స్పేస్ ఎక్స్ రూపొందించే నిఘా ఉపగ్రహాలు ప్రధాని కాల్బలాలకు సహకరిస్తాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అగ్రరాజ్య నిఘా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన రంగంగా మారుతుందని అంచనా. ఇంత భారీ స్థాయిలో కాకపోయినా భారత నిఘా వ్యవస్థను అంచెంచెలుగా పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంలో భారత నిఘా రంగం, గూఢచర్య రంగం ఊహించలేని స్థాయిలో ప్రగతిని సాధించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఉగ్రవాదం ముప్పు, శత్రు దేశాల మోహరింపులు, వైరి గూఢచారాల సంచారాన్ని పసిగట్టాలంటే సాంకేతికత అత్యవసరంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య జరిగిన సంభాషణలను గూఢచర్య, నిఘా రంగాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్పేయి ప్రభుత్వం వ్యూహకర్త కె సుబ్రహ్మణ్యం నేతృత్వంలో నియమించిన కార్గిల్ రివ్యూ కమిటీ నిఘా వ్యవస్థల బలోపేతం గురించి అనేక ప్రతిపాదనలు, సూచనలు చేసింది. కొన్ని మార్గదర్శకాలు సూచించింది. అయితే ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు కార్గిల్ రివ్యూ కమిటీ ప్రతిపాదనలను పక్కకు పెట్టాయి. దీంతో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నిఘా, గూఢచర్య సంస్థల పనితీరులో గుణాత్మక మార్పును ఆశించి అనేక సంస్కరణలు చేశారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పనితీరు కూడా పథకాలపు పని పద్ధతిని ఆశ్రయిస్తుందని విమర్శలు ఉన్నాయి. భారత్ ప్రభావాన్ని, శక్తిని ప్రపంచానికి తెలియచెప్పడంలో రా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు సైనిక, నావికా దళ నిఘా విభాగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ, భద్రతా రంగ సంస్కరణల కోసం వేసిన నరేష్ చంద్ర కమిటీ 2012లోనే సూచించింది. త్రివిధ దళాల నిఘా వ్యవస్థలను సరికొత్త టెక్నాలజీతో అనుసంధానించాలనే లక్ష్యాన్ని నెరవేర్చడం మోదీ అమెరికా పర్యటనలో కీలకమంటారు విదేశీ వ్యవహారాల నిపుణులు. అమెరికా, కెనడాలో తిష్టవేసి భారత్ లో విధ్వంసక భావజాలని నూరిపోస్తూ హింసను ప్రేరేపిస్తున్న ఖలిస్తానీ మూకల నియంత్రణపై కూడా చర్చించినట్లు సూచనలు వెలువడుతున్నాయి. అమెరికాలో ఉంటూ తరచూ కెనడాలో పర్యటిస్తూ ఖలిస్తానీలను రెచ్చగొడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నును నియంత్రించే అంశం కూడా చర్చకు వచ్చే ఉంటుందంటున్నారు నిపుణులు. మోదీ, ట్రంప్ భేటీకి కొన్ని గంటల ముందే పత్వంత్ సింగ్ పన్ను, దోవల్ అరెస్టును డిమాండ్ చేస్తూ అమెరికా విచారణ కమిటీకి సాక్ష్యాలందించాడు.
రాబోయే రోజుల్లో మారే పరిస్థితులను బట్టి పన్నును భారత్కు పట్టి తెచ్చే అవకాశాలను కూడా కాదరలేమంటారు నిపుణులు. ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అవలంబిస్తున్న విధానాల్లో యుద్ధం, వాణిజ్యం అనే 2 రంగాల స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. సుమారుగా 14 లక్షల త్రివిధ దళాల బలగాలకు సరైన మార్గదర్శి నిఘా విభాగాలు మాత్రమే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో మహాదళపతి సారథ్యంలో నిఘా రంగాల అభివృద్ధి కొనసాగుతుంది. అయితే కృత్రిమ మేధను నిఘా వ్యవస్థకు అనుసంధానించాలనే ప్రయత్నంలో అగ్రరాజ్యం సాయాన్ని మోదీ తన పర్యటనలో కోరినట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా విభాగాల పటిష్టతలో ఎలాన్ మస్క్ పోషించిన పాత్రను దృష్టిలో ఉంచుకున్న ప్రధాని మోదీ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు పత్రికా కథనాల సారాంశం. ఇరు దేశాల మధ్య BTA ఒప్పందం జరిగేందుకు అవసరమైన ప్రాథమిక అంచనాల గురించి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. దీన్నే సాంకేతికంగా బహుళరంగ ప్రయోజన ఒప్పందంగా పేర్కొంటారు. అల్యూమినియంపై ట్రంప్ ఇప్పటికే 25% సుంకాన్ని విధించారు. ఇది భారత ఎగుమతి రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నిఘా రంగంలోనే కాదు, రక్షణ రంగంలోనూ సాంకేతికతను మరింత స్థాయిలో పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రక్షణ రంగ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెట్టడానికి కావలసిన మార్గదర్శకాలను నిర్దేశించి సాంకేతిక ఫలాలను సరిహద్దు రక్షణలో వినియోగించే అవకాశం ఉంది. మెషిన్స్ విత్ హ్యూమన్ కాగ్నిషన్ గా పిలిచే AI సాంకేతిక యంత్రాల ఆధారంగా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అమెరికా సహా అనేక దేశాలు రోదసిని యుద్ధ మైదానంగా మార్చుతున్న సమయంలో భారత్ కూడా తన నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో బెంగళూరుకు చెందిన టెక్ స్టార్టప్ దిగంతర కొలరాడోలో చేపట్టే తన కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. నిఘా ఉపగ్రహాల తయారీ కోసం అమెరికాలోని కొలరాడోలో తన కొత్త యూనిట్ను ప్రారంభించింది. కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించిన తరుణంలోనే దిగంతర తన నిర్ణయాన్ని ప్రకటించింది. అమెరికా వాయుసేన, అంతరిక్ష సేన, రక్షణ రంగాలకు అవసరమైన పరికరాలను దిగంతర తయారు చేస్తుంది. అంతరిక్షం నుంచి నిఘా వేయడానికి అంతర్జాతీయ గూఢచర్యానికి కావలసిన ఆప్టిక్స్ ను ఉత్పత్తి చేస్తుంది. దిగంతర సంస్థ ఇటీవలే స్కాట్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. స్కాట్ శాటిలైట్ కూడా నిఘా రంగం కోసమే తయారు చేసింది. జాతీయ భద్రత, సరిహద్దు రక్షణ, నిఘా రంగ పటిష్టత, వ్యూహాత్మక వాణిజ్యం ఈ 4 అంశాల చుట్టూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సాగిందని చెప్పాలి. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు, బంగ్లాదేశ్ దుందడుకు వైఖరి, చైనా అనుమానాస్పద తీరు మధ్య మోదీ అగ్రరాజ్య పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం ఆశించినట్టు నిఘా వ్యవస్థ బలోపేతమైతే రక్షణ, భద్రతా రంగాలు మరింత పగడ్బందీగా పనిచేస్తాయని చెప్పాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.